మామిడి చెట్టు ప్రమాణం. ఒక ప్రశాంతమైన గ్రామంలో చిన్న మట్టి ఇల్లు ఉండేది. ఆ ఇంటి పక్కన ఒక పెద్ద మామిడి చెట్టు. ఆ చెట్టు నీడలో రాము మరియు మీనా అనే దంపతులు సంతోషంగా జీవించేవారు. ఒకరోజు ఉదయం మామిడి చెట్టంతా బంగారు పండ్లతో మెరిసిపోయింది. చూడమ్మా రాము, పండ్లు సిద్ధంగా ఉన్నాయి. రేపు వాటిని పంచుకుందాం అంది మీనా. రాము తల ఊపాడు. కాని రాత్రి వచ్చేసరికి అతనికి ఆగలేకపోయింది. ఒక మామిడి పండు మాత్రమే తీసుకుంటాను, ఆమెకు తెలియదు అని చప్పున చెప్పి బయటకు వెళ్ళాడు. కాని మీనా కిటికీ దగ్గర నుంచే చూసింది. ఆమె ముఖంలో చిలిపి చిరునవ్వు. మరుసటి రోజు ఉదయం చెట్టు కింద ఖాళీ బుట్టతో నిలబడి అంది, అయ్యో, అన్ని పండ్లు పోయాయి. రాము తలను గోకుకుంటూ నటించాడు, నాకేం తెలియదు. మీనా కోపపడలేదు. బదులుగా ఒక కొత్త మామిడి మొక్క నాటింది. రాము, సహనం ఫలాన్ని తియ్యగా చేస్తుంది అంది మృదువుగా. రాముకి సిగ్గేసింది, కాని గర్వంగా కూడా అనిపించింది. ఆ రోజునుంచి ప్రతిరోజూ ఆ మొక్కకు నీరు పోసేవాడు. కాలం గడిచింది. ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది. మామిడి పండ్లు మళ్లీ పండినప్పుడు రాము మరియు మీనా కలిసి వాటిని ఏరుకున్నారు. నవ్వుతూ, సంతోషంగా వాటిని గ్రామంలోని పిల్లలతో మరియు పొరుగువారితో పంచుకున్నారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయం కింద ఇద్దరూ చెట్టు నీడలో కూర్చున్నారు. నీ మాట నిజం మీనా అన్నాడు రాము. సహనం, నమ్మకం, ఇవే జీవితంలో తీయని ఫలాలు.